వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో నూతన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ విద్యుత్ ఉప కేంద్రాన్ని 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. సబ్స్టేషన్ ద్వారా తాండూరు పరిసర గ్రామాల పరిధిలోని గృహ వ్యవసాయ భూములను కరెంటు కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతుందని అన్నారు. సైట్లు అన్నీ వచ్చాయి కదా, మీకు ఇచ్చి ఇప్పించిన కదా ఒకసారి కలెక్టర్ నెట్ కూడా పెట్టింది కదా. సైట్లు వస్తే ఇస్తారా? డిప్యూటీ సీఎం గారి దగ్గరికి ఎప్పుడవి దీంతో పాటు జైలుగుర్తి కానీ ఈరోజు చంద్రవంచ కానీ జుట్టుపల్లి కానీ 4 సబ్స్టేషన్లు పెండింగ్ ఉన్నప్పుడు మొట్టమొదటిగా జైలుగుర్తికి దీనికి ప్రయాణించి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే చంద్రవంచ కూడా 15 రోజుల కంపెనీ అవుతా ఉన్నది. జుట్టుపల్లి కూడా అది కూడా తొందరగా చేయించే బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఎలక్ట్రికల్ సమస్య ఎప్పుడు వచ్చినా రాత్రి 11 గంటలకు 12 గంటలకు చిన్న ఇబ్బంది అయితే కరెంటు ఆస్కారం ఉంటుంది. తాండూరు టౌన్ కూడా దీని నుంచి ఇప్పుడు పడడానికి కొద్దిగా టౌన్ కూడా కొద్దిగా తక్కువ పడుతుంది. తాండూరు టౌన్ మీద కూడా లోడ్ తక్కువ పడి టౌన్ కూడా ఇబ్బంది కొద్ది సమస్యలు తగ్గిపోతాయి. ఇదే కాకుండా ఇంకొక సబ్స్టేషన్ మొన్ననే గౌరవం దగ్గరకు వచ్చినప్పుడు కండిషన్స్ కూడా వేసిపోయిండు. ఇప్పుడే అవి ల్యాండ్స్ ఏదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పిండు. ఖచ్చితంగా ల్యాండ్స్ కూడా కంప్లీట్ చేయించి అన్ని సబ్స్టేషన్లు వేయించి ఇబ్బంది లేకుండా కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు ప్రతి రైతుకు మంచి కరెంట్ ఇచ్చే విధంగా ఈ గ్రామానికి కూడా ఫుల్గా మనం కరెంట్ ఇస్తామని చెప్పి మాటించిన అధికారులు కూడా ఆ విధంగా చెప్పి ఉన్నాం. తప్పకుండా దాంతో పాటు ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్లు వాటర్ కూడా ఖచ్చితంగా దగ్గరనే ఉండే వాళ్ళ నుంచి పర్మనెంట్ సొల్యూషన్ గా తీసుకొచ్చే బాధ్యత చెప్పి ఉన్నాం. ఖచ్చితంగా త్వరలోనే చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవన్నీ విధాల కందనెల్లి గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటి కూడా చేపించే బాధ్యత ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే వాణిజ్య గారు మైనారిటీ బిల్డింగ్ కూడా ఇస్తామని చెప్పినాం. అది కూడా మొన్న శాంక్షన్ పెట్టడం కూడా అతి త్వరలోనే ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.